నాయుడుపేట రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు దుస్తులు అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు అదవరం నాగూరయ్య తెలిపారు. రోటరీ క్లబ్ అమ్మా ఫౌండేషన్ సమిష్టిగా నాయుడుపేటలోని ఎల్ఏ సాగరం వెస్ట్ కాంప్లెక్స్ పరిధిలోని 12 పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 500 మంది విద్యార్థులకు ఎంఈఓ బాణాల మునిరత్నంతో కలిసి దుస్తులు పంపిణీ చేశారు. ఎంఈఓ మునిరత్నం మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు దుస్తులు అందించేందుకు ముందుకొచ్చిన రోటరీ క్లబ్ సభ్యులను ప్రత్యేకించి అభినందించారు. ప్రస్తుతానికి గతంలో మేము 600 బట్టలు ఇచ్చాము. ఇప్పుడు ఒక 600 జతలు బట్టలు ఇస్తున్నాము. ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి, వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పేద ప్రజలకి సేవా కార్యక్రమం చేయడంలో ముందంజ ఉంటారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. సో ఎంఈఓ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఇబ్బంది పడే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ మా దృష్టికి తీసుకురండి. మాకు అందరూ తెలియదు కదా, ఏ స్కూల్ ఎక్కడెక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నా మాకు తెలియదు. మీ దృష్టికి ప్రతి చిన్న విషయం తెలుసు కాబట్టి మీరు మా దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్లీగా మీరు స్పందించి మా చేతనైన సహాయం చేస్తాము. మన ఇది ఎల్ఏ సాగరం వెస్ట్ ఇది అంటారు, క్లస్టర్ అంటారు. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మొత్తం 8 స్కూళ్ళు ఉన్నాయి. ఇచ్చేది ఇది యూనిఫామ్ కాదు, గవర్నమెంట్ ఆల్రెడీ యూనిఫామ్ పిల్లలకు సప్లై చేసింది. 2 జతలు ఇది ఇచ్చున్నారు గవర్నమెంట్. దానికి ఇది కాదు, ఇది ఊరికే వాళ్ళు ఇళ్ళకాడ ఆ యూనిఫామ్ వేసుకుని వచ్చి అదే ఇంటికి అదే స్కూల్కి వాడేస్తుంటారు. సో స్కూల్కి మాత్రం మామూలుగా యూనిఫామ్ వాడుకొని ఈ బట్టల్ని వాళ్ళ ఇళ్ళకాడ సపరేట్గా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఇవి వేసుకొని యూనిఫామ్గా రాకూడదు. అంటే క్లాష్ వస్తుంది అక్కడ, ఎవరో ఇచ్చినట్టు యూనిఫామ్గా వాడటం ఏంది అనేది ఇది వస్తుంది. మేము ఇది యూనిఫామ్గా ఇవ్వటం లేదు, ఇంటికాడ వాళ్ళు మామూలుగా వాడుకునేదానిగా ఇది ఒక్కొక్కరికి. పేదల పిల్లలు ఉంటారు, పేద స్కూల్ ఉండేవాళ్ళు, ఎస్టీసు ఎస్సీసు ఎక్కువగా ఉండే స్కూల్స్ని తీసుకున్నాం.